ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అన్నమాట. సో బై ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇన్ఫినిక్స్ నుంచి అన్నమాట. సో ఇన్ఫినిక్స్ నుంచి రెండు న్యూస్లు ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ వల్ల GT20 Pro స్మార్ట్ ఫోన్ అయితే ఉందో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. అండ్ May 28కి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. 25,000 స్మార్ట్ ఫోను. అండ్ ఎవరైతే ఫస్ట్ కొంటారో వాళ్ళకి ఏమంటే డెడికేటెడ్ స్పెసిఫిక్గా కేసు, దానికి అటాచబుల్ కూలరు ప్లస్ థమ్ గ్లౌస్ అయితే ఇస్తారు. మొత్తం గేమింగ్ సెంట్రిక్ సైఫై లాంటి ఫ్యూచరిస్టిక్ మెకానికలిస్ట్ లుక్తో పాటు స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనమాట. అండ్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ వచ్చి Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్తో పాటు వస్తుంది. ఒకవేళ పర్చేస్ చేసుకుని రీజనబుల్ ప్రైస్తో పాటు వస్తుంది. డిస్కౌంట్స్ అప్లై చేసి పర్చేస్ చేసుకోవచ్చు అప్డేట్ చేశాను. దాంతోపాటే మన వాళ్ళు ఏం చేసిరంటే ఇన్ఫినిక్స్ వాళ్ళది GT బుక్ కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో GT బుక్లో 13th జనరేషన్ i9 CPU తో పాటు వస్తుంది. NVIDIA GeForce 4060 GPతో పాటు ఇండియాలో లాంచ్ చేసిరన్నమాట. సో ప్రైస్ చూసుకుంటే మాత్రం ₹1,00,000 దాకా ఉంది. దీంట్లో వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి బై. మీకు 40, 60, 40, 50 వేరియంట్ చూసుకుంటే 80,000కి, తర్వాత i5 వేరియంట్ చూసుకుంటే 60,000కి వస్తుంది. సో సపరేట్గా ఈ ప్రాసెసర్లను బట్టి ప్రైస్ ఎంత ఉందనేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ రాగానే సపరేట్ ఇంకొక ఇన్డెప్త్ రివ్యూ వీడియో అయితే చేస్తాను. ల్యాప్టాప్ కూడా వచ్చాం కాబట్టి ఆసూస్ వాళ్ళు కూడా వివో బుక్ ఎస్ సిరీస్ని అయితే లాంచ్ చేసిరన్నమాట బై. 90,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఆఫ్లైన్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. లైట్ వెయిట్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అనమాట. OLED డిస్ప్లేస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే ర్యామ్ LPDDR5X ర్యామ్తో పాటు వస్తుంది. 1TB స్టోరేజ్, ఇంటెల్ కోర్ i9 ప్రాసెసర్తో పాటు వస్తుంది అనేసి అయితే మన వాళ్ళు మెన్షన్ చేసారు. హయ్యర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే 97,000కి పోతుంది అనమాట. అండ్ దాదాపు ఇంకొక వేరియంట్ చూసుకుంటే 90,000కి, డిఫరెంట్ వేరియంట్స్ని బట్టి ప్రాసెసర్ని బట్టి చేంజెస్ అయితే అవుతాయి. తక్కువలేదు మాత్రం 90,000కి వస్తుంది అన్నమాట ల్యాప్టాప్ మోడల్స్. ఎస్ సిరీస్ గురించి కూడా సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను మేడం. తర్వాత ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ నుంచి అన్నమాట. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు Surface Pro 11 అండ్ Surface Laptop 7 రెండు కూడా ఇంట్రడ్యూస్ చేసారు. స్పెసిఫిక్గా ఏంటంటే బై స్నాప్డ్రాగన్ వాళ్ళది ఆర్మ్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఆ ప్రాసెసర్ మీద బేస్ చేసుకొని తీసుకొచ్చిన ల్యాప్టాప్స్ అనుకోవచ్చు బై. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఇక్కడ మన వాళ్ళు కూడా ఏమంటారు ఫస్ట్ కోపైలట్ ప్లస్ పీసీస్ అని తీసుకొస్తున్నాం. సింపుల్గా మన కోపైలట్ ప్లస్ అంటే చెప్పాలంటే ఏ ల్యాప్టాప్స్ అనుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం మైక్రోసాఫ్ట్ Surface Pro 11 చూసుకుంటే మాత్రం దగ్గర ఇండియాలో లాంచ్ కాలే కానీ మనం ఏమంటారు $999 ఉంది. కన్వర్ట్ చేస్తే 83,000కి వస్తుంది అనమాట అవి. అండ్ దాని తర్వాత ఇది ల్యాప్టాప్ Surface కూడా రఫ్లీ కూడా అంతే ఉందన్నమాట. ఒక 2-3,000 తేడాతో పాటు వస్తుంది. సో చూద్దాం అఫీషియల్గా ఇండియాకి వచ్చినాక ఇన్డెప్త్గా అనాలిసిస్ చేసి డిస్కషన్ తీసుకోవచ్చు. సో ఇది లాంచ్ అయిన ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిన. అండ్ దాని తర్వాత నెక్స్ట్ చూసుకునే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో Y200 Pro 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది 25,000కి. అండ్ ఇక్కడ మీరు కూపన్స్ ఆఫర్స్ అవన్నీ అప్లై చేసేటట్లు ఒక 2-3,000 డిస్కౌంట్స్ ఏమో వస్తున్నాయని అయితే ఇక్కడ ఆర్టికల్ ప్రకారం అయితే అప్డేట్ అయింది. సో చూద్దాం డిస్కౌంట్ ఎంత ఉంది ఏందనేసి సపరేట్గా స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో చేస్తున్నాం దానికోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే IQ నుంచి అన్నమాట. సో IQ Z9X స్మార్ట్ ఫోన్కి సంబంధించిన అఫీషియల్ సేల్స్ ఏవైతున్నాయి ఇవాళ స్టార్ట్ అయిపోయినాయి. ఒకవేళ ఇట్లా మీరు బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా అప్లై చేసుకొని పర్చేస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మంచి స్మార్ట్ ఫోన్ బడ్జెట్లో వస్తుంది. 13,000కి మంచి పర్ఫార్మెన్స్తో పాటు మంచి స్పెక్స్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా Razr 50 స్మార్ట్ ఫోన్ ఉంది కదా. సో ఈ ప్రైస్ అయితే లీక్ అయింది మరి, కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, లీక్డ్ న్యూస్ అనమాట ఇది. సో దీని ప్రకారం చూసుకుంటే మన వాళ్ళు ఏమంటారు అంటే ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో Razr 50 Razr 40 కంటే కూడా ఒక 2-3,000 ఎక్స్ట్రా ఉంటుంది అంటారు. అంటే దగ్గర 60,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ Razr 50 ఐ థింక్ నాకు వచ్చిన 56,000 58,000 ఉంది. ఇది 60,000 ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే మన వాళ్ళు లీక్స్ అయితే ఇచ్చిర్రు అనమాట. సో కన్ఫర్మ్ కాగానే సపోర్ట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే చాలా వచ్చినాయి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళైతే అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిర్రు బై. వాళ్ళది హై అండ్ నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ ఏవైతే ఉన్నాయో ఆప్టిమైజేషన్కి ప్లస్ AIకి సంబంధించిన AI ఎరా అనేసి కూడా వాళ్ళు పోస్ట్ అయితే పెట్టిరన్నమాట. సో దానికి సంబంధించిన అప్డేట్స్ కానీ లాంచెస్ కానీ ఏమైనా ఉంటే వాళ్ళు కాంపిటెక్స్లో లాంచ్ చేస్తామంట. సో వన్స్ అగైన్ నేను ఏం చేసిన మళ్ళీ ఒకసారి చెక్ చేసిన కాంపిటెక్స్ ఎప్పుడు ఉందా ఆయన అంటే ఇట్లా చెక్ చేసుకుంటే మాత్రం బై 4th June నుంచి 2024 తర్వాత 7th June 2024 మధ్యలో ఈ 2-3 రోజుల లోపల
కాంపిటెక్స్ ఈవెంట్ అయితే నడుస్తుంది అనమాట. సో ఒకవేళ ఇట్లా మీరు కొత్త హార్డ్వేర్స్ లాంచెస్ ఏమైనా ఇట్లా ఇక్కడ తెలిసిపోతుంది, ఎంజాయ్ చేయొచ్చు. ఆ రోజు కంటెంట్ మీద కంటెంట్లు వస్తున్నాయంటే మీకు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లైస్ గురించి అనమాట. సో గిగాబైట్ వాళ్ళైతే వాళ్ళ ఆరోస్ సిరీస్ ఉంది కదా, సో ఆరోస్ సిరీస్ బేస్ చేసుకొని 2 పవర్ సప్లైస్ అయితే తీసుకొచ్చిరన్నమాట బై. ఫస్ట్ చూసుకుంటే ఒకటి 1000 వాట్స్ అనమాట, తర్వాత 850 వాట్స్ పవర్ సప్లైస్ అనమాట. అండ్ ఇక్కడ 2 కూడా 2 కలర్ వేరియంట్స్లో, ఒకటి బ్లాక్ కలర్ వేరియంట్ అండ్ ఒకటి వైట్ కలర్ వేరియంట్. 2 కూడా 80+ ప్లాటినం మాడ్యూల్స్ అనమాట బై. PCI 5.0 సపోర్ట్స్తో పాటు వస్తుంది. రెండిట్లా 1000 వాట్స్కి 850 వాట్స్కి బ్లాక్ కలర్ వేరియంట్స్ ఉన్నాయి, అండ్ 1000 వాట్స్ 850 వాట్స్ వైట్ కలర్ 2 వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట బై. లాంచ్ అయితే చేసిరు, ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు, ప్రైస్ వచ్చినాక సపరేట్గా అప్డేట్ వీడియో అయితే చేస్తాను. దాని తర్వాత నెక్స్ట్ నేను చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళు అయితే అనౌన్స్ చేసిరు 20+ ల్యాప్టాప్స్ అనమాట బై. స్నాప్డ్రాగన్ X Elite అండ్ X+ ల్యాప్టాప్స్ అయితే చాలా తీసుకొచ్చిరు అన్నమాట బై. సో ఇక్కడ నాకు తెలిసిన కాడికి అప్డేట్ అయితే చేస్తున్నాయి, చాలా ప్రాసెస్లో స్పీడ్గా వెళ్ళిపోతాను, ఏమనుకోకండి. ఇక్కడ పిక్చర్ చూసి చెప్పాలి కాబట్టి. ఇక్కడ మెయిన్ హయ్యర్ టియర్ వేరియంట్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ X Elite చూసుకుంటే Acer Swift 14AI, Asus VivoBook X15, Dell Inspiron 14, Dell Inspiron 14+, Dell Latitude 7455, Dell XPS 15, HP Elite Book Ultra, HP Omen Book X, Lenovo ThinkPad T14s, Lenovo Yoga Slim 7X, Microsoft Surface Laptop 13, Microsoft Surface Laptop 15, Microsoft Surface Pro, Samsung Galaxy Book 4 Edge 16 inches, Samsung Galaxy Book 4 Edge 14 inches. ఇవి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ X Elite ప్రాసెసర్కి సంబంధించిన ల్యాప్టాప్స్ అనమాట బై. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే X+ అనమాట. సో X+ చూసుకుంటే Acer Swift 14AI, Acer VivoBook S15, Dell Latitude 5455, Dell Latitude 7455, Dell Inspiron 14+, Microsoft Surface Pro అండ్ Microsoft Surface Laptop 13 అనమాట. సో ఈ 20 ల్యాప్టాప్స్లో మీకు కంప్లీట్గా వైడ్ రేంజ్ ఆఫ్ ల్యాప్టాప్స్తో పాటు కాంబినేషన్స్తో పాటు ర్యామ్స్, స్టోరేజెస్, డిస్ప్లే సైజెస్, డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి. మీకు ఏది కావాలనుకుంటే ఏఐకి సంబంధించిన ల్యాప్టాప్స్ బై ARM బేస్డ్ ప్రాసెసర్స్, కొత్త టెక్నాలజీ అంతా కొత్త ఉంటాగా ఈ ల్యాప్టాప్స్ అయితే తీసుకొచ్చారు బై క్వాల్కామ్ వాళ్ళైతే. వీళ్ళందరూ కొలాబరేషన్తో తీసుకొచ్చారు. సో మంచి ఆప్టిమైజేషన్ అయితే తీసుకొచ్చు. చాలామంది ఇక్కడ మెయిన్ ఫోకస్ ఏం చూస్తారంటే బై ఈ ల్యాప్టాప్స్లో బ్యాటరీ బ్యాకప్ చాలా ఇస్తుర్రాయి అనేసి అయితే అంటారు. సో చాలామంది అయితే మల్టిపుల్ డేస్ అంటారు, ఒకరైతే 2-3 రోజుల్లో కూడా వస్తారంటారు. సో ఆఫీషియల్గా రివ్యూవర్స్కి చేతికి ఇచ్చినాక వాళ్ళు ఎడిటింగ్ అవన్నీ ట్యూటోరియల్ టాస్క్ చేసినాక మనకు అఫీషియల్గా తెలుస్తుంది, అప్పుడు ఇంకొక పర్ఫెక్ట్ వీడియో అయితే తీసుకొస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గోస్ట్ ఆఫ్ సుషిమా గేమ్కి సంబంధించిన అఫీషియల్గా బిగ్గెస్ట్ హిట్ అనుకోవచ్చు బై. సోనీ నుంచి ప్లే స్టేషన్ నుంచి అయితే పెద్ద హిట్ అనుకోవచ్చు గోస్ట్ ఆఫ్ సుషిమా. పాత గేమే కానీ పీసీకి పోర్ట్ చేసినాక మాత్రం గాడ్ ఆఫ్ వార్ గేమ్ చూసుకుంటే మాత్రం బై అది జ్యూస్ ఒలింపియన్ వాళ్ళ స్టోరీ బేస్ మీద చేసుకొని తయారు చేసిన గేమ్ అనమాట. సో ఈ గేము మనకి January 2022లో రిలీజ్ అయింది. స్టీమ్లో లాంచ్ అయినప్పుడు బై కంకరెంట్ యూజర్స్ చూసుకుంటే మాత్రం 73,529 మంది ఉండే అనమాట. సో ఈ రికార్డ్ని కూడా బ్రేక్ చేసింది అనమాట స్టీమ్లో. గోస్ట్ ఆఫ్ సుషిమా చూసుకుంటే మాత్రం 77,154 యాక్టివ్ యూజర్స్ అయితే ఉన్నారన్నమాట బై. సో గేమ్ని మాత్రం బై దుమ్ము దులిపేటట్టు ఆడుతురు, దుమ్ము దులిపేటట్టు ఎంజాయ్ కూడా చేస్తారు బై. దుమ్ము దులిపేటట్టు ఉంది. మస్తు ఎన్విరాన్మెంట్ కానీ, లొకేషన్స్ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంది. డైరెక్టర్ కట్టయితే ఇంకా చాలా బాగుంది అనిపించింది నాకు. మస్ట్ ట్రై గేమ్ అంటాను. కుదిరితే ఇట్లా ఈ గేమ్కి సంబంధించిన గేమ్ ప్లే వీడియో అయితే తీసుకొస్తాను బై. దానికోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసారో వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.